హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే డిఫెన్స్లో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏదైతే గొప్ప అవకాశం ఐటీబీపీ నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినంత వరకు హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే వారైతే జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియన్ మేల్ సిటిజన్స్ మాత్రమే ఎలిజిబుల్. ఫ్రెండ్స్, ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఫీమేల్స్ నాట్ ఎలిజిబుల్ ఈ యొక్క నోటిఫికేషన్కి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే గ్రూప్ సి నాన్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే టెంపరీ బేస్ మీద తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మిమ్మల్ని అయితే పర్మిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మీకు ఒక జాబ్ సెలెక్ట్ అయ్యి ఉన్న క్యాండిడేట్ అయితే ఇండియాలో ఏ ప్లేస్లో వాళ్ళు పోస్టింగ్ ఇచ్చినా ఆ ప్లేస్లో అయితే మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. ఏ స్టేట్లో పోస్టింగ్ ఇస్తే ఆ స్టేట్లో వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ మోడ్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేయడం అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అండ్ ఈ యొక్క స్టార్టింగ్ డేట్ చూసుకుంటే December 24, 2024 నుంచి అండ్ ఎండ్ డేట్ చూసుకుంటే 22 January 2025 వరకు అయితే నోటిఫికేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 24/12/2024 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఎండ్ డేట్ చూసుకుంటే 22 January 2025 అయితే అప్లికేషన్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పోస్టులు చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ చూసుకుంటే టోటల్ 7 పోస్టులు ఉన్నాయి. అది కూడా కేటగిరీ వైజ్గా అయితే మనకి ఇక్కడ అవ్వడం జరిగింది. అందులో చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 2 పోస్టులు కేటాయించారు. ఎస్సీకి 0, ఎస్టీకి 3 పోస్టులు, ఓబీసీ వారికి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్కి 1. టోటల్ 7 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ చూసుకుంటే 44 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, అందులో అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 17 పోస్టులు, ఎస్సీకి 7 పోస్టులు, ఎస్టీకి 7 పోస్టులు, ఓబీసీ వారికి 7, ఈడబ్ల్యూఎస్కి 6. టోటల్ 44 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడైతే నోట్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ నోట్లో ఏమంటున్నారంటే ఈ యొక్క అప్లికేషన్ అది ఒక పోస్టులో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వేకెన్సీస్ 44 వేకెన్సీస్ పెరగొచ్చు తగ్గొచ్చు ఒక టైంలో రిక్రూట్మెంట్ చేసుకున్న టైంలోనైతే అని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే పే స్కేల్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్కి లెవెల్ 4 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 25,500 నుంచి 81,100 రూపాయల వరకు అయితే మీకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానిస్టేబుల్ చూసుకుంటే లెవెల్ 3 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 21,700 నుంచి 69,100 రూపీస్ వరకు అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా చూసుకుంటే ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్కి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ దాటిన అభ్యర్థి ఎవరైనా నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. 18 to 25 ఇయర్స్ లోపల అభ్యర్థి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ సర్టిఫికేటెడ్ మోటార్ మెకానిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ చేసి ఉండాలి. ఫ్రెండ్స్, ఎవరైతే ఐటీఐ మోటార్ మెకానిక్ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. ప్లస్ ఇంటర్ కూడా చదవాలి. 10+2 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. ప్లస్ అదేవిధంగా ఐటీఐలోని మోటార్ మెకానిక్ వర్క్ కూడా చేసి ఉండాలి. కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ చూసుకుంటే 18 to 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క రెస్పెక్ట్ ట్రేడ్ గురించి మోటార్ మెకానిక్ సంబంధించిన ట్రేడ్కి లేదా 3 years ఎక్స్పీరియన్స్ రెస్పెక్ట్ ట్రేడ్ లేదంటే మీకు ఐటీఐ సర్టిఫికేట్ లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మోటార్ మెకానిక్ మీద 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ అండ్ రిలాక్సేషన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎవరైతే అప్లై చేస్తున్నారో అభ్యర్థి వారు తమ ఒక డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 20th January 2000 నుంచి అండ్ ఆఫ్టర్ 22 January 2007 పుట్టకూడదు. మధ్యలో ఎవరైతే బర్త్ అయ్యారో వాళ్ళు మాత్రం నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవడానికి అవుతుంది. అంటే 23 January 2000 ముందు అయితే ఎర్లియర్గా బర్న్ అవ్వకూడదు. అదేవిధంగా లేటర్ దెన్ 22 January 2007 ఆఫ్టర్ ఎవరు బర్త్ అవ్వకూడదు. ఫ్రెండ్స్, మధ్యలో ఎవరైతే బర్త్ 2000 to 2007 మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మీకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకైతే 3 years 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది కేటగిరీ వైజ్గా. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఫ్రెండ్స్, మాకు ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి 5 years అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ వరకు 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్ జనరల్ అండ్ రిజర్వ్ క్యాండిడేట్స్కి అయితే 3 years, ఎక్స్ సర్వీస్మెన్ ఓబీసీ వరకు 6 years, ఎక్స్ సర్వీస్మెన్ ఎస్టీ ఎస్టీ వరకు 8 years, గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకైతే 40 years అండ్ రిజర్వ్ వరకు, 43 years ఓబీసీ వరకు, 45 years అంటే అప్ టు 40 years మీ ఏజ్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ యాడ్ చేసుకోవాల్సి ఇక్కడ 40 years వరకు ఉన్న అభ్యర్థి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ రిజర్వ్లోని 43 years లోపు ఉన్న అభ్యర్థి ఎవరు ఉన్నారో ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారు అయితే 45 years లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారు. అంటే అదేవిధంగా గుజరాత్లో జరిగిన విక్టిమ్స్ కిల్డ్ రియార్డ్స్లో అయితే 3 years చనిపోయిన ఎవరున్నారైతే విక్టిమ్స్ ఎవరున్నారో వాళ్ళ తాలూకులకు సంబంధించిన రిలేటివ్స్ అయితే ఈడబ్ల్యూఎస్ 5 years అయితే, ఎస్సీ ఎస్టీ వరకు 10 years, ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్స్కి 8 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా చూసుకుంటే
ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ చూసుకుంటే ఎక్సెప్ట్ మెన్షన్ బిలో కింద కొన్ని కేటగిరీ అయితే జరిగింది వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరికీ హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు ఎవరు అప్లై చేస్తాం అందరికీ అయితే హైట్ అయితే కంపల్సరీ 170 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అండ్ చెస్ట్ చూసుకుంటే 80 సెంటీమీటర్స్ నార్మల్గా చెస్ట్ ఉండాలి. ఊపిరి పీల్చుకుంటే 85 ఎక్స్పెండ్ అయితే 85 సెంటీమీటర్స్ అయితే పెరగాలి ఫ్రెండ్స్. అంటే అదేవిధంగా క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు చూసుకుంటే ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అందులో మీ కేటగిరీ ఉంటే మాత్రం మీకైతే చెస్ట్ అండ్ హైట్ అయితే రిలాక్సేషన్ అయితే ఛాన్స్ అయితే ఉంది. గ్రోహిల్స్, కొమన్స్, గ్రోకస్, డోగ్రాస్, మార్తన్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు స్టేట్ ఆఫ్ అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ రీజియన్ ఆఫ్ యూటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, యూటీ ఆఫ్ లడఖ్. ఈ యొక్క స్టేట్కి సంబంధించిన వారికి అయితే హైట్ నుంచి 160 సెంటీమీటర్స్ 165 సెంటీమీటర్స్ అయితే ఛాన్స్ ఉంది. అండ్ చెస్ట్ చూసుకుంటే 78 సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ అయితే 5 సెంటీమీటర్స్ అయితే పెరగాలి. 83 సెంటీమీటర్స్ వరకు అయితే రావాలి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా క్యాండిడేట్స్ హెయిలింగ్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళైతే నార్త్ స్టేట్లో చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం అండ్ త్రిపుర ఈ స్టేట్స్ సంబంధించిన అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళకైతే హైట్ చూసుకుంటే 162.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెస్ట్ 77 సెంటీమీటర్స్ ప్లస్ 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెండ్ అవ్వాలి. 82 సెంటీమీటర్స్ అయితే వరకు అయితే రావాలి. అదేవిధంగా క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ది షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ హెయిలింగ్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని ఎస్టీ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే. అండ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే 160 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. 76 సెంటీమీటర్స్ చెస్ట్ ఎక్స్పెండ్ అయితే 5 సెంటీమీటర్స్ పెరగాలి. 81 సెంటీమీటర్స్ అవ్వాలి. అండ్ అదేవిధంగా ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో అదర్ దెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కాకుండా మిగతా వాళ్ళకి 62.5 సెంటీమీటర్స్ చెస్ట్ అయితే హైట్ అయితే ఉండాలి. 76 సెంటీమీటర్స్ హైట్ చెస్ట్ ఎక్స్పెండ్ అయితే 81 సెంటీమీటర్స్ అంటే 5 సెంటీమీటర్స్ పెరగాలి. అదేవిధంగా వెయిట్ చూసుకుంటే మీకు ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. మీ ఏజ్ తగ్గట్టు వెయిట్ అయితే అక్కడ ఉండాలి ఫ్రెండ్స్. మీ ఎగ్జామినేషన్లో అక్కడైతే ఫిజికల్ టెస్ట్లు అయితే మీకైతే చెక్ చేయడం జరుగుతుంది వాళ్ళు. అండ్ నోట్ చూడండి, ఇక్కడ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ ఎయిట్ అండ్ అంటే ఎవరికైతే హైట్ అండ్ చెస్ట్ మెజర్మెంట్లోనే రిలాక్సేషన్ ఇచ్చారో వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళకు సర్టిఫికేట్స్ అంటే మీరు ఎస్టీ వాళ్ళైతే ఎస్టీ హీలింగ్స్ రిల్ ఏరియాస్ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ ఒక సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు అయితే ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో అక్కడ మీకు టెస్ట్ చేసినప్పుడు మీకు ఒక మెజర్మెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా. అండ్ ఐ సైట్ చూసుకుంటే 6/6, 6/9 అంటే వితౌట్ గ్లాసెస్ ఎటువంటి గ్లాసులు యూజ్ చేయకుండా మీరైతే పర్ఫెక్ట్గా ఏదైనా రీడ్ చేయాలి. అండ్ ఏదైనా టెస్ట్ పెట్టడం జరుగుతుంది మీకు ఐ సైట్ అనేది. దాంట్లో అయితే మీరు క్వాలిఫై అవ్వాలి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించినంత వరకు ఒక వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీ మొబైల్ నెంబర్ అని మెయిల్ ఐడి టెంపరీ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్. మీరు అయితే పర్మనెంట్గా యూజ్ చేస్తున్నారు మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ ఆ నెంబర్ అవ్వండి. ఎందుకంటే మీకు ఎటువంటి నోటిఫికేషన్ అయినా ఈ యొక్క మెయిల్ ఐడి దాని ఫోన్ నెంబర్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ యొక్క పర్మనెంట్గా అంటే టెంపరీగా అప్పటికప్పుడు ఏ అకౌంట్కి క్రియేట్ చేసుకుని అయితే ఇవ్వద్దు. టెంపరీ కాకుండా పర్మనెంట్ ఈమెయిల్ ఐడి అండ్ పర్మనెంట్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ టైం నుంచి మీకైతే ఏ నోటిఫికేషన్ ఏ అడ్మిట్ కార్డ్ వచ్చిన ఏది ప్రాసెస్ గురించి ఏ ఒక ఇన్ఫర్మేషన్ అని మీ నెంబర్లకు మాత్రం మెసేజ్లు అయితే అడ్మిట్ కార్డ్ అయినా మెయిల్ కానీ మెసేజ్ కానీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఫీజు చూసుకుంటే 100 రూపీస్ అయితే ఫీజు అయితే కేటాయించడం జరిగింది. ఓబీసీ అండ్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం 100 రూపాయలు అయితే కేటాయించడం జరుగుతుంది. ఫీమేల్ కేటగిరీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే కేటాయించలేదు. అండ్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ December 24, 2024 అండ్ అయ్యే డేట్ చూసుకుంటే January 22, 2025 అయితే నోటిఫికేషన్ అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసిన అభ్యర్థి ఎవరు ఉన్నారో వాళ్ళకైతే అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళకైతే పీఈటీ టెస్ట్ అండ్ ఫిజికల్ పిఎస్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఈ యొక్క ఫిజికల్ బిఫోర్ స్టార్ట్ పీఈటీ పిఎస్టీ క్యాండిడేట్స్ అండర్గో త్రూ ది వెరిఫికేషన్ ఆఫ్ ఐడెంటిటీ ఇంక్లూడింగ్ బయోమెట్రిక్ క్యాప్చర్. ఈ యొక్క టెస్ట్ చేసే ముందు పీఈటీ అండ్ పిఎస్టీ మీరే కాదని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆధార్ బయోమెట్రిక్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత మీకు ఫేస్ 1 అయితే క్యాండిడేట్ని సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ని పంపించడం జరుగుతుంది. దాంట్లో పీఈటీ టెస్ట్ అయితే పెడతారు ఫస్ట్ టెస్ట్లోని. దాంట్లో ఈవెంట్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈవెంట్లో చూసుకుంటూ 1.6 కిలోమీటర్ రేస్ అయితే పెట్టడం జరుగుతుంది. టు బి కంప్లీట్ విత్ ఇన్ 7 minutes and 30 seconds అంటే ఈ యొక్క 1.6 అంటే 1600 మీటర్ల రేస్లో అయితే మీరైతే 7 నిమిషాలు 30 సెకండ్లు అయితే ఫినిష్ చేయాలి. లాంగ్ జంప్ చూసుకుని 11 feet 3 ఛాన్స్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. హై జంప్ 3.5 feet 3 ఛాన్స్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా. అండ్ ఫిజికల్ టెస్ట్ పిఎస్సీ టెస్ట్ చూసుకుంటే క్యాండిడేట్ హూ క్వాలిఫై ది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విల్ స్క్రీన్డ్ ఫర్ హైట్ చెస్ట్ వెయిట్ మెజర్మెంట్స్. ఎవరైతే పిఈటీ టెస్ట్ పాస్ అయ్యారో వాళ్ళకైతే హైట్ చెస్ట్
అయితే I2 చెస్ట్ అండ్ వెయిట్ మెజర్మెంట్స్ తీయడం జరుగుతుంది. ఇక్కడైతే మీరైతే ఎవరైతే STVలు ఉన్నారో సంబంధించిన రిలాక్సేషన్ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇక్కడైతే ప్రొడ్యూస్ చేయాలి ఫ్రెండ్స్. మీకైతే ప్రొడ్యూస్ చేయకపోతే మిమ్మల్ని అయితే డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫేజ్ 2లో చూసుకుంటే వెరిఫికేషన్, అంటే మీరు PET PSC టెస్ట్ పాస్ అయిన తర్వాత మిమ్మల్ని అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయితే మీ యొక్క 10th ప్లస్ ఇంటర్ ITI సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడైతే మీరైతే ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ప్లస్ 3 సెట్స్ అనే జిరాక్స్లు కూడా పట్టుకెళ్లాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క ఫోటో, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, ఐడెంటిటీ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకెళ్ళండి. ఇక్కడ ఏ డాక్యుమెంట్ మీ స్టడీకి సంబంధించిన ఏ డాక్యుమెంట్ ఉన్నా, ఏది క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, ఏ సర్టిఫికేట్ ఏది మిస్ చేయకుండా మొత్తం అన్నీ పట్టుకెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మీ యొక్క ఓన్ స్టేట్లో రాదు, ఏ ఓన్ డిస్ట్రిక్ట్లో రాదు, మీకు డిఫరెంట్ స్టేట్కి అయితే మా ఇల్లు మీరు వెరిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మీరు ఏ ఒక్క సర్టిఫికేట్ మిస్ అయినా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది క్లారిటీగా. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎలా డిప్లొమా సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్సెట్రా, అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్కి మీ 10th క్లాస్ సర్టిఫికేట్ యూజ్ చేసుకోవచ్చు. SC ST వాళ్ళైతే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే క్యారీ చేయాలి. OBC వారు, AWS వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే క్యారీ చేయాలి. క్యాండిడేట్స్ సీకింగ్ రిజర్వేషన్, OBC నాన్ క్రీమీ లేయర్స్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లు అయితే కిందనైతే ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మనం ఒక MROస్ తహసీల్దార్స్ కానీ సైన్ స్టాంప్ వేయించుకొని పట్టుకెళ్ళాలి ఫ్రెండ్స్. అవి కూడా చూపిస్తాను. ఇది ఒక అప్లికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్లో పెట్టడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేసుకోండి. మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ID లేదా పాన్ కార్డ్ ఏదైనా మీకు ఏ ఒక్క ఐడెంటిటీ, మీ యొక్క ఐడెంటిటీ సంబంధించిన ఏ ఒక్క ID అయినా మీరైతే క్యారీ చేయొచ్చు. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎక్స్-సర్వీస్మెన్ ఎవరు ఉంటారో వాళ్ళైతే రిటైర్మెంట్ కానీ డిశ్చార్జ్ రిలీవింగ్ జాబ్ రిలీవింగ్ అయితే ఉంటుందో ఆ సర్టిఫికేట్కి నేను క్యారీ చేయాలి. ఒరిజినల్ క్యారీ చేయాలి, ప్లస్ జిరాక్స్ కూడా క్యారీ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది. ఎవరైతే పాస్ అయ్యారో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే అయిపోయిందో వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్లో రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది 100 మార్క్స్కి. ఈ యొక్క 100 మార్క్స్కి మీకు అడ్మిట్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మిమ్మల్ని అయితే ఎగ్జామ్ సెంటర్కి అయితే అలౌ చేస్తారు ఫ్రెండ్స్. ది క్వాలిఫైడ్ డాక్యుమెంట్ విల్ బి రిక్వైర్డ్ టు అండర్గో రిటర్న్ ఎగ్జామినేషన్. అడ్మిట్ కార్డ్స్ టు బి క్యాండిడేట్స్ విల్ బి ఇష్యూడ్ ఆన్లైన్ బై మానిటరింగ్. మీకు చెప్పండి, అడ్మిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. మీ యొక్క మెయిల్ ఐడికి, ఫోన్ నెంబర్కి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది కంపల్సరీగా. ఈ యొక్క వెబ్సైట్ కింద లింక్ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ సబ్జెక్ట్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్, బిలింగ్యువల్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్లు ఇస్తారు, 10 మార్క్స్. మ్యాథమెటిక్స్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. అంటే 2 hours ఫ్రెండ్స్. టోటల్ ఎగ్జామ్ చూసుకుంటే 2 hours. ట్రేడ్ రిలేటెడ్ థియరీ 60 క్వశ్చన్స్, 60 మార్క్స్. టోటల్గా మనకు చూసుకుంటే 100 మార్క్స్కి అయితే క్వశ్చన్ అయితే అవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారు 100 మార్క్స్కి. 2 hours టైం అయితే అవ్వడం జరుగుతుంది. ఈ 20 క్వశ్చన్స్ ఫర్ హిందీ అండ్ 20 క్వశ్చన్స్ ఫర్ ఇంగ్లీష్ ఈచ్. There are 20 questions for Hindi, friends. 20 questions for Hindi and 20 questions for English కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్ హ్యావ్ ఆప్షన్ టు అటెంప్ట్ 20 క్వశ్చన్ అదర్ లాంగ్వేజ్. మీరు హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఏవైనా 20 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తే చాలు, ఏదో ఒక లాంగ్వేజ్ అంటే. ఇప్పుడు హిందీ వాళ్ళకైతే హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్ మిగతా లాంగ్వేజ్ ఎవరున్నా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని ఇంగ్లీష్ ద్వారా అయితే మీరైతే ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ది క్వశ్చన్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ షల్ బి ఆఫ్ 10th స్టాండర్డ్, 10th క్లాస్ బేస్ మీద అయితే సర్టిఫికేట్ ఈ ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే వచ్చే క్వశ్చన్ 10th క్లాస్ వరకు అప్ టు 10th క్లాస్ వరకు ఉన్న సబ్జెక్టుల మీద అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ 50 మార్క్స్. ఫేజ్ 3లో చూసుకుంది ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ అంటే మీకు ఒక థియరీ మోటార్ మెకానిక్ కదా, దీనికి సంబంధించినంత వరకు అయితే దాని మీద అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ క్వాలిఫై రిటర్న్ ఎగ్జామినేషన్ 10 times కేటగిరీ వైజ్ ఐ కెన్ కాల్డ్ ఎ ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ బేసిస్గా మార్క్స్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఇక్కడ 50 మార్క్స్ టెస్ట్ విల్ క్యారీ 50 మార్క్స్కి అయితే ఉండడం జరిగింది. క్వాలిఫై ఫర్ ది కేటగిరీస్ విల్ 50% ఎవర్. ఇక్కడ వెహికల్ ఇన్స్పెక్షన్కి 10 మార్క్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫాల్ట్స్ 10 మార్క్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ డిఫెక్ట్స్ 25 మార్క్స్, హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్ 5 మార్క్స్, టోటల్ 50 మార్క్స్. అంటే మీకు మోటార్ మెకానిక్ సంబంధించినంత వరకు 10 మార్క్స్ ఇస్తున్నారు చూడండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫాల్ట్స్ అంటే తప్పులు ఏమున్నాయో మోటార్ మెకానిక్ బిగించేటప్పుడు 10 మార్క్స్ చెప్పాలి. వాళ్ళు మీకైతే కరెక్ట్గా ఇవ్వరు, మీకైతే అటు ఇటు కజ్జిబిజిగా ఇవ్వడం జరుగుతుంది. మనం అయితే దాన్ని ఐడెంటిఫై చేయాలి. హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్ ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అని చెక్ చేస్తారు, దానికి 5 మార్క్స్. రెక్టిఫైయింగ్ ఆఫ్ డిఫెక్ట్స్ 25 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్కి అయితే మీకు టెస్ట్ పెడతారు. తర్వాత మెరిట్ లిస్ట్ వస్తారు, ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వచ్చాయి దాని ద్వారా మీ యొక్క రిజర్వేషన్ బట్టి మిమ్మల్ని అయితే కేటగిరీ వైజ్గా మీద సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తరచుగా ఫాలో అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్.